ఈరోజు అయోధ్య గ్రామానికి రావడం జరిగింది. అయోధ్య పెద్ద చెరువు భారీ వర్షాలతోటి వరదలతోటి తెగిపోవడం జరిగింది. అలాగే అన్నం పెట్టే రైతు పొలాలు కొట్టుకోపోవడం, భారీ నష్టం జరిగింది. 4 రోజులైనా కూడా ఇప్పటి వరకు దాఖలాలు కానీ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ వచ్చి చూసిన పాపన పోలే. నేను ఇక్కడ ఉన్న అధికారులకు కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ దయచేసి IBSC గారిని కానీ వెంటనే వెంటనే అరెస్ట్ చేస్తే ఇప్పటికైనా కొన్ని నీళ్లు ఆగితే మనం రైతులను బాగు చేసిన వాళ్ళం అవుతాం. అన్నం పెట్టు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, అది మన అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి 4 రోజులైనా కూడా జొన్నపోతు మీద నిలుబడ్డట్టే ఉన్నది ప్రభుత్వానికి, కానీ చర్యలు అయితే ఎక్కడ కనబడటం లేదు. ఫస్ట్ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయండి, చెరువులు తెగిపోయిన చెరువులను బాగు చేయండి, నిర్మాణం చేయండి, తాత్కాలికమైన మరమ్మతులు చేయండి. ఇలా ఇల్లు కొట్టుకుపోయినరు, ఇంట్లో ఉన్న రేషన్స్ ఉప్పుతో సహా అన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళకి కనీసం మినిమం ఒక 10-15 రోజులకు రేషన్ అందించండి, వాళ్లకు తగిన బట్టలు ఇవ్వండి. అలాగే రోడ్లు కానీ, తెగిపోయిన చెరువుల మరమ్మతులు కానీ, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఇలా మీరందరూ ఏది లేకుండా అధికారులకు చెప్పి అధికారులు చేస్తారా లేకుంటే మీరు చేస్తారా అనేది. మా ప్రభుత్వంలో కూడా ఇలా జరిగినాయి. వర్షాలు కానీ ఏది మనకు చెప్పి రావు. మేము కూడా వెంటనే స్పందించినాం, చేసినాం. మీరు కూడా వెంటనే స్పందించి ఈ నిర్మాణం చేయాలని చెప్పేసి నేను అధికార పార్టీ నాయకులకు, అలాగే మా యంత్రాంగాన్ని, ఏదైతే జిల్లా యంత్రాంగం ఉందో మా కలెక్టర్ కావచ్చు, SP కావచ్చు, IB ఇంజనీర్లు కావచ్చు, వెంటనే స్పందించి ఎక్కడైతే చెరువులు తెగిపోయినాయో, రావిరాళ్ళ చెరువు పెద్ద చెరువు, ఇవాళ కొత్తూరు చెరువు, ఇవాళ ఆరేరు పెద్ద చెరువు, ఇవాళ అయోధ్య పెద్ద చెరువు, ఇలా చాలా డ్యామేజ్లు జరిగినాయి. తెగిపోయిన చెరువులను వెంటనే నిర్మాణం చేయాలి, వెంటనే కట్టలు కట్టాలి అని చెప్పేసి నేను అధికార నాయకులకు, మన సీఎం గారికి, ముఖ్యంగా సీఎం గారు ఇలా ఏదో చుట్టం చూపుకు వచ్చేసి అక్కడ హాయ్ అని ఇక్కడ బాయ్ అని చెప్పేసి ఏదో చూసేసి ఒక తండలో వచ్చేసి మీ 3 తండాలు ఒక చోట కట్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పిపోయినరు. అయ్యా, ఎలక్షన్ అప్పుడు మాయమాటలు చెప్పిన, కానీ ఇప్పుడు మాయమాటలు చెప్పకండి. ప్రజలను ఆదుకోండి, ప్రజలను కాపాడండి, అన్నం పెట్టే రైతును కాపాడాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మళ్ళీ వెంటనే ఏదైతే ఈ తెగిపోయిన చెరువులను వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలు ఎక్కడ కష్టం వచ్చినా నా నియోజకవర్గంలో ప్రజల వెంట మేము ఉంటామని చెప్పేసి, మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.